ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్లు ఉన్నాయి, చిన్న గల్లీ ఉంది ఇది. సో ఇక్కడ నుంచి మనం లాస్ట్లో తార్ కనిపిస్తుంది కదా, మహేంద్ర తార్. సో అక్కడ దాకా రివర్స్ వెళ్ళాలి. సో రివర్స్ వెళ్తున్నప్పుడు ఏ విధంగా రివర్స్ చేయాలి, మనం ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి డ్రైవింగ్ చేసుకుంటూ. ఓకే, మనం ఇక్కడ మెయిన్ ఏం చేయాలంటే మనం రివర్స్ చేసుకున్న తర్వాతకి ఓన్లీ మనం ఇక్కడ సెంటర్ కెమెరా, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ ఈ మూడు చూసుకోవాలి. ఓకే, తల మాత్రం వెనకకి తిప్పి చూడొద్దు. సో ఇలా రైట్ సైడ్ ఏముంది అనేది, ఎంత గ్యాప్ ఉంది అనేది రైట్ సైడ్ మిర్రర్లో చూసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో మనకు మన కార్కి సైడ్లో ఉన్న కార్కి ఎంత గ్యాప్ ఉన్నది అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. ఓకే, అండ్ అదేవిధంగా మన బ్యాక్ సైడ్ ఏముంది అనేది తెలుసుకోవడానికి సెంటర్ కెమెరా చూడాలి. ఓకే, సెంటర్ కెమెరా, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ ఈ మూడు చూసుకుంటూ మనం అయితే రివర్స్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మన కార్కి ఆ కార్కి చాలా గ్యాప్ అయితే ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ సెంటర్ కెమెరా చూసుకోవాలి, బ్యాక్ నుంచి ఎవరైనా వస్తున్నారా అనేది. సో ఈ విధంగా మనం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మనం అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. కరెక్ట్గా మీరు మిర్రర్ సెట్ చేసుకొని మీరు స్టీరింగ్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉందో ఎక్కడ సైడ్ తక్కువ ఉందో ఆ విధంగా ఇలా తిప్పుకుంటూ మనమైతే ఇటు రైట్ ఎక్కువ ప్లేస్ ఉంటే రైట్ సైడ్ తిప్పుకోవాలి, అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్లేస్ ఉంటే లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి. ఇలా మిర్రర్స్ చూసుకుంటూ రావడమే. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలా క్లియర్గా మనం మిర్రర్స్ చూసుకుంటూ ఎంత దూరమైనా రివర్స్ పార్కింగ్ అయితే చేయొచ్చు. సో రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు యాక్సిలేటర్ అనేది ఎక్కువ చేయొద్దు, కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ చాలా చిన్నగా ఉంది గ్యాప్ అయితే. సో మనకు మిర్రర్లో తెలుస్తుంది, తగలకుంటూ మనం అయితే వెళ్ళొచ్చు. సో చూడండి నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే రివర్స్ పార్కింగ్ చేసుకుంటూనే వస్తున్నాను, మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఈ విధంగా రైట్ మిర్రర్ అండ్ లెఫ్ట్ మిర్రర్ అండ్ సెంటర్ కెమెరా చూసుకుంటూ మనం ఎంత దూరమైనా మనం అయితే ఇలా రివర్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ కొంచెం దగ్గరగా అవుతుంది కారు. సో నేను స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేశాను. సో లెఫ్ట్ కట్ చేసి మళ్ళీ లెఫ్ట్ ఎంత కట్ చేసామో మళ్ళీ రైట్కి అంత తిప్పితే మళ్ళీ స్ట్రైట్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ దాకా రావాలనుకున్నాం, కరెక్ట్గా వచ్చేసాం. చూడండి మీకు రివర్స్లో తారు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. సో ఎంత దూరమైనా ఎంత చిన్న గల్లీ ఉన్నా ఓన్లీ మనం ఈ మిర్రర్స్ చూసుకుంటూ రివర్స్ కెమెరా చూసుకుంటూ అయితే రివర్స్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా కరెక్ట్గా రివర్స్ చేసే కరెక్ట్ పద్ధతి.